అందరికీ నమస్కారం. ఆంగ్లంలో బి రూపాలపై మా సమగ్ర మార్గదర్శకానికి స్వాగతం. ఈ ఆకర్షణీయమైన ప్రయాణాన్ని మనం కలిసి ప్రారంభిద్దాం. పాయింట్. The verb be is one of the most important verbs in English. It is used to show existence, state, identity, or action in progress. తెలుగు మీనింగ్. బి అంటే ఉండటం, స్థితి, గుర్తింపు, లేదా జరుగుతున్న చర్య చూపే క్రియ. ఎగ్జాంపుల్: I am a teacher. నేను ఉపాధ్యాయుణ్ణి. She is happy. ఆమె సంతోషంగా ఉంది. They are playing. వారు ఆడుతున్నారు. What is a linking verb? Be is also called a linking verb. A linking verb connects the subject with its description or identity. It doesn't show action, it just links. లింకింగ్ వర్బ్ అంటే వాక్యంలో కర్తను ఒక విశేషణం లేదా నామపదంతో కలిపే క్రియ. ఇది చర్య చూపదు, కేవలం కలుపుతుంది. లింకింగ్ వర్బ్ అండర్స్టాండింగ్ విత్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్: షీ లుక్స్ హ్యాపీ. ఆమె సంతోషంగా కనిపిస్తోంది. షీ కనెక్ట్ టు హ్యాపీ. ద ఫుడ్ స్మెల్స్ డెలిషియస్. ఆహారం రుచిగా ఉంది. ఫుడ్ కనెక్ట్ డెలిషియస్. హీ బికేమ్ ఏ డాక్టర్. అతను డాక్టర్ అయ్యాడు. హీ కనెక్ట్ డాక్టర్. బి అంటే తెలుసుకున్న తర్వాత దాని వివిధ రూపాల గురించి తెలుసుకుందాం. బి క్రియ చాలా ప్రత్యేకం, ఎందుకంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము మరియు చర్య ఎప్పుడు జరుగుతోందనే దానిపై ఆధారపడి దాని రూపం మారుతుంది. బి క్రియకు 8 రూపాలు ఉన్నాయి: am, is, are, was, were, be, being, మరియు been. ప్రతి రూపానికి ఒక ప్రత్యేక ఉపయోగం ఉంది. am, is, ఆ వర్తమాన కాలంలో ఉపయోగిస్తారు. was, భూతకాలంలో ఉపయోగిస్తారు. be మూల రూపం. being వర్తమాన భాగము, been భూత భాగము. to be అంటే ఉండటం, జరగడం, స్థితిలో ఉండటం, లేదా గుర్తింపు కలగడం. be క్రియ యొక్క రూపాలు వాక్యంలోని కాలం మరియు కర్తను బట్టి మారతాయి. ఈ రూపాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే అవి మనకు సరైన వాక్యాలు నిర్మించడంలో సహాయపడతాయి. మీరు ఆలోచిస్తుండవచ్చు, బి ఫార్మ్స్ అంత ముఖ్యమైనవి ఎందుకు? బాగా, బి ఫార్మ్స్ ఆంగ్ల వ్యాకరణానికి వెన్నెముక లాంటివి. అవి మన వాక్యాలను అర్థవంతంగా మరియు పూర్తిగా చేసే 3 ముఖ్యమైన పనులు చేస్తాయి. మొదట, బి ఫార్మ్స్ మనకు కంటిన్యూయస్ టెన్సెస్ చేయడంలో సహాయపడతాయి. ఈ టెన్సెస్ జరుగుతున్నా, జరిగాయి, లేదా జరుగుతాయి అనే చర్యలను చూపిస్తాయి. రెండవది, బి ఫార్మ్స్ మనకు పాసివ్ వాయిస్ చేయడంలో సహాయపడతాయి. చర్య చేసేవారు కంటే చర్య ముఖ్యమైనప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. మూడవది, బి ఫార్మ్స్ మనకు గుర్తింపు, స్థితి, లేదా ఉనికిని చూపించడంలో సహాయపడతాయి. అవి ఏదైనా ఎవరు లేదా ఏమిటో, ఏదైనా ఎలా ఉందో, లేదా ఏదైనా ఉనికిలో ఉందో తెలియజేస్తాయి. బి ఫార్మ్స్ లేకుండా మన వాక్యాలు అసంపూర్ణంగా మరియు గందరగోళంగా ఉంటాయి. అందుకే అవి చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ప్రతి బి ఫార్మ్ ఎలా ఉపయోగించాలో వివరంగా చూద్దాం. మనం వర్తమాన కాలం రూపాలతో ప్రారంభిద్దాం: am, is, మరియు are. మొదట, am వర్తమాన కాలంలో కేవలం ఐతో మాత్రమే ఉపయోగిస్తారు. ఇది నేను గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాము. ఉదాహరణకు, I am happy అంటే నేను సంతోషంగా ఉన్నాను. I am a student అంటే నేను విద్యార్థిని. I am working అంటే నేను పని చేస్తున్నాను. తరువాత, is వర్తమాన కాలంలో he, she, it, లేదా ఒకే వస్తువు గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తారు. ఉదాహరణకు, షీ ఈజ్ అ టీచర్ అంటే ఆమె ఉపాధ్యాయురాలు. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే పుస్తకం టేబుల్ మీద ఉంది. హీ ఈజ్ రన్నింగ్ అంటే అతను పరుగుస్తున్నాడు. చివరగా, ఆ వర్తమాన కాలంలో యు, వి, దే, లేదా అనేక వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తారు. ఉదాహరణకు, దేర్ స్టూడెంట్స్ అంటే వారు విద్యార్థులు. వి ఆర్ ఫ్రెండ్స్ అంటే మనం స్నేహితులు. యు ఆర్ లేట్ అంటే మీరు ఆలస్యంగా వచ్చారు. ఇప్పుడు భూతకాలం రూపాలతో కొనసాగిద్దాం.
వస్ వ మరియు మూల రూపం బి. మొదట వాస్ భూతకాలంలో ఐ, హీ, షీ, ఇట్ లేదా ఒకే వస్తువు గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఐ వాస్ టైర్డ్ అంటే నేను అలసిపోయాను, షీ వాస్ బ్యూటిఫుల్ అంటే ఆమె అందంగా ఉండేది, ద మూవీ వాస్ ఇంట్రెస్టింగ్ అంటే సినిమా ఆసక్తికరంగా ఉంది. తరువాత వ భూతకాలంలో యు, వి, దే లేదా అనేక వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తారు. ఉదాహరణకు, దే వర్ లేట్ అంటే వారు ఆలస్యమయ్యారు, వి వర్ హ్యాపీ అంటే మనం సంతోషంగా ఉన్నాము, ద ఫ్లవర్స్ వర్ బ్యూటిఫుల్ అంటే పువ్వులు అందంగా ఉన్నాయి. ఇప్పుడు బి గురించి చూద్దాం. ఇది మూల రూపం. దీన్ని ట, షుడ్, క్యాన్ మరియు మే వంటి పదాల తర్వాత ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఐ వాంట్ టు బి ఏ డాక్టర్ అంటే నేను డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను, యు షుడ్ బి కేర్ఫుల్ అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇట్ క్యాన్ బి డిఫికల్ట్ అంటే అది కష్టంగా ఉండవచ్చు. చివరి రెండు బి అర్మ్స్తో ముగిద్దాం, బీయింగ్ మరియు బీన్. మొదట, బీయింగ్ వర్తమాన భాగము. దీన్ని కొనసాగుతున్న చర్యల కోసం లేదా కర్త లేదా కర్మగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు, బీయింగ్ ఆనెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే నిజాయితీగా ఉండటం ముఖ్యం, ఐ డోంట్ లైక్ బీయింగ్ లేట్ అంటే నేను ఆలస్యంగా ఉండటం ఇష్టపడను, హీ ఈజ్ బీయింగ్ సిలీ అంటే అతను తెలివితక్కువగా ప్రవర్తిస్తున్నాడు. చివరగా, బెన్ భూత భాగము. దీన్ని పర్ఫెక్ట్ టెన్సెస్లో ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఐ హ్యావ్ బిన్ బిజీ అంటే నేను బిజీగా ఉన్నాను, షీ హ్యాస్ బిన్ టు లండన్ అంటే ఆమె లండన్ వెళ్ళింది, దే హ్యాడ్ బిన్ వెయిటింగ్ అంటే వారు వేచి ఉన్నారు. అన్ని బి ఫార్మ్స్ సారాంశం. యామ్, ఇతో వర్తమాన కాలంలో. ఇస్, హీ, షీ, ఇత్తో వర్తమాన కాలంలో. ఆర్, యు, వి, తేతో వర్తమాన కాలంలో. వస్, ఐ, హీ, షీ, ఇత్తో భూతకాలంలో. వర్, యు, వి, తేతో భూతకాలంలో. బీ, మూల రూపం. బీయింగ్, వర్తమాన భాగము. బెన్, భూత భాగము. ఈ బి ఫార్మ్స్ నైపుణ్యం సాధించడం మీ ఆంగ్ల మాట్లాడే నైపుణ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. వివిధ సందర్భాలలో ఉపయోగించడం ప్రాక్టీస్ చేయండి. అవి మీకు సహజంగా అయిపోతాయి.